పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల యాత్ర ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత 2 రోజుల నుంచి ఆమె గురించే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. దీనిపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ విజయశాంతి తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆమెపై ట్రోల్ చేస్తున్న వారికి ఆమె గట్టిగా సమాధానం చెప్పారు. తన కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో ఆమె తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకుని తలనీలాలు కూడా సమర్పించారు. నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం, ఆచారాలన్నీ పాటించడం, తను స్వయంగా విరాళం అందజేసి అన్నదానం చేయడం చాలా మందిని కదిలించిందన్నారు. విదేశాల నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అన్నా లెజ్నోవా నమ్మడం గొప్ప విషయమని చాలా మంది పొగిడారు. కానీ కొందరు మాత్రం అన్నా లెజ్నోవాని ట్రోల్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయ్యుండి తిరుమలలోకి రావడం ఏంటి, మహిళ అయ్యుండి తల నీలాలు సమర్పించడం ఏంటని కొందరు నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవాపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత దారుణమన్నారు. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం వెంకటేశ్వరుని కృతజ్ఞతలుగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్ట్ కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజ్నోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదంటూ ఆమె రాసుకొచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.